చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యులు కాలే యాదయ్య వికారాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. వికారాబాద్ లోని R&B గెస్ట్ హౌస్ లో శనివారం జరిగిన ఈ సమావేశంలో ఆయన తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. చించలపేట గ్రామంలో ఇటీవల జరిగిన ఘటనలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చించలపేట గ్రామంలో సర్పంచ్గా గెలిచిన వ్యక్తి, ఓడిన వ్యక్తి ఇద్దరూ తనకు దగ్గరవారేనని, అందరూ తన శిష్యులేనని కాలే యాదయ్య చెప్పారు. గతంలో తన నుంచి అన్ని విధాలుగా లబ్ధి పొందిన వారే ఇప్పుడు తనపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. గ్రామంలో జరిగిన ఘర్షణకు తనకు అనవసరంగా లింక్ చేస్తున్నారని ఇది పూర్తిగా అవాస్తవమని అన్నారు. బీసీ ఎంపీటీసీ వస్తాయి చేద్దాం, జనరల్ చేద్దాం అంటారంటే కాదన్నా కలిసిర్రు, వాళ్ళ పోటీ చేసుకుని నేను జనరల్కి సపోర్ట్ చేస్తాను. బీసీ గెలిచిండ్రు, జనరల్ ఓడిపోయాడు. ఎలక్షన్ అయిపోయింది, కథం అయిపోయింది, ఎవరంతలో వాళ్ళు ఉన్నారు. మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటి మీదకి పోయి ఉప సర్పంచి ఒక 50-60 మంది ఇంటి మీదకి పోయి దర్వాజలు కొట్టినారు. వాళ్ళు అడిగిన వాళ్ళు వేసుకుంటే నాకు ఫోన్ చేసి బాధపడుకుంటారు, ఇట్లా అయింది అట్లా అయింది అంటుందంటే అప్పటికి 7:30 8 అవుతుండొచ్చు. నేను ఊళ్ళోకి వచ్చి అందరూ బయట ఉన్నారు, మొత్తం ఊరు జనం అంతా బయట ఉన్నారు. ఏమైందంటే ఇట్లా అయింది, ఇట్లా దర్వాజలు చేస్తున్నారు, ఊళ్ళో లక్షలు 12-13 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 100% సీసీ రోడ్లు, బిల్డింగ్స్, ఎస్సీ కమిటీలు, బీసీ కమిటీలు, డాక్టర్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, గ్రామ పంచాయతీ బిల్డింగ్, అన్ని విధాలు దాదాపు 13 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశాను. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కానీ ఆ విషయంలో నాకున్న సన్నిహితంతో మేఘరాజును తిట్టిన. ఎందుకు పోయినా ఇంటి మీదకి ఎందుకు పోయినారు, రండి మాట్లాడదామని తిట్టినాక రిలేషన్ నాకు ఇతర వాళ్ళు ఎవరో ప్రోత్సహిస్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన వేరే పార్టీకి సంబంధించిన? మా పార్టీ వేరే పార్టీ. మీరు ఏ పార్టీలో ఉన్నారు అనేది మంత్రుల దగ్గరికి పోతాము, డెవలప్మెంట్ తీసుకుంటాము. ఇవాళ నాతో ఒక 500-600 కోట్లతో డెవలప్మెంట్ చేసాం. ఇవాళ మా ప్రతి మండలంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీనియర్ ఎమ్మెల్యేగా మీ పైన ఈరోజు గౌరవిస్తారు. గ్రామంకి వెళ్ళి స్పీకర్ స్థాయికి పోయి కాంప్లైంట్ చేసే స్థాయికి వచ్చారంటే దాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు అనేది చూడాలి, గ్రామంలో ఆలోచన చేయాలి, ఎంక్వైరీ చేయాలి. నేనేమంటున్నా, నేను చెప్పింది నమ్మకండి, నేను చెప్పింది రాయకండి, వాస్తవాలు తెలుసుకొని రాయండి, దాని మీద ఎంక్వైరీ చేయండి ఎవరు చేస్తున్నారు. అంటే ఈ గొడవ కాకముందే ఓడిపోయిన సర్పంచ్ ఇంటి మీదకి పోయి గెలిచిన సర్పంచ్ ఒక 50 మంది పోయి ఇంటి మీద దాడి చేసారు, దర్వాజాలు కొడితే వాళ్ళు ఏడ్చుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను పోయి వాళ్ళు ఏమైందని తెలుసుకుందామని పోతే ఇట్లా కొట్టిన మా ఇంటి మీదకి వచ్చినంటే వాళ్ళను ఎందుకు అట్లా ఇస్తున్నది, ఎలక్షన్ అయితే అయిపోతాయి ఎందుకు అని పిలిపించి మాట్లాడదామని రాజు అనేటువంటి ఉప సర్పంచ్ వాళ్ళు పిలిచిన వాడి కోపం ఎందుకు తెచ్చి ఎందుకు పోయిందని, ఎందుకు వచ్చిందని